అందరికీ నమస్తే. వార్తా కబుర్లకి స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. అంబటి రాంబాబుకు మళ్ళీ బెయిల్ లభించిందండి. అయినప్పటికీ ఆయన జైలు సమస్య పూర్తిగా ముగిసినట్లుగా కనిపించడం లేదు. ఒక మాజీ మంత్రి, అది కూడా పదవిలో ఉన్నటువంటి సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఇప్పుడు వరుస కేసుల్లో ఇరుక్కోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2023లో మంత్రి పదవిలో ఉన్న సమయంలో సంక్రాంతి సందర్భంగా లక్కీ డ్రా పేరుతో టికెట్లు పంపిణీ చేశారనేటటువంటి ఆరోపణలు వచ్చాయి. సత్తెనపల్లి నియోజకవర్గంలో వాలంటీర్ల ద్వారా ప్రజలకు ఈ టికెట్లు పంపిణీ చేశారనేటటువంటి ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. ఈ విషయంపై జనసేన నాయకుడు గాదే వెంకట్రావు అప్పట్లో కేసు నమోదు చేయాలని ప్రయత్నించినప్పటికీ మొదట పోలీసులు కేసు నమోదు చేయలేదనేది సమాచారం. తర్వాత కోర్టును ఆశ్రయించగా కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేయాల్సి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో మంత్రి పదవిలో ఉండటం వల్ల విచారణలో వేగం కనిపించలేదని ఆరోపణలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు అదే కేసులో పీటీ వారెంట్ జారీ కావడం ద్వారా అంబటి రాంబాబు గారు మళ్ళీ జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. బెయిలు ఇలా వచ్చినట్లే వచ్చింది. మరలా ఈ అంశం మీద పీటీ వారెంట్ జారీ అయ్యి అతను జైలుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడుపై చేసినటువంటి వ్యాఖ్యల కేసులో ఏదైతే అసభ్యంగా మాట్లాడారో ఆ కేసుల్లో కూడా ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. దాదాపు 35 కేసులు నమోదయ్యాయన్నది ప్రచారం. ఈ కేసులను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించినప్పటికీ కోర్టు వెంటనే కొట్టివేయకుండా నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని ఆదేశించినట్లుగా సమాచారం. దీంతో తక్షణ అరెస్టు ముప్పు తగ్గినట్లే కనిపించింది. కానీ అనూహ్యంగా పాత లక్కీ డ్రా కేసు మళ్ళీ ముందుకు రావడం, పీటీ వారెంట్ జారీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ లాటరీలు నిషేధంలో ఉన్న నేపథ్యంలో ఈ కేసు మరింత చర్చనీయాంశమైంది. ఇక రాజకీయ పరిస్థితి ఉద్రిక్తంగా మారేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. టీడీపీ కార్యకర్తలు నిరసనలు చేపట్టవచ్చు అనేటటువంటి సమాచారం కూడా వస్తోంది. అంబటి రాంబాబు బెయిల్పై బయటకు వచ్చిన ఇంటికే పరిమితం కావాల్సి వస్తుందా, లేక రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా అన్నది వేచి చూడాల్సిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఇది రాజకీయ కక్ష సాధింపే అని ఆరోపిస్తూ ఉన్నారు. మరోవైపు టీడీపీ శ్రేణులు మాత్రం చట్టపరమైనటువంటి చర్యలే జరుగుతున్నాయని అంటున్నారు. రెండు వైపులా వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. అందరికీ తెలిసిందే, వాళ్ళ వాదన వాళ్ళు వాదిస్తున్నారు, వీళ్ళ వాదన వీళ్ళు వాదిస్తున్నారు. అంబటి రాంబాబు జైల్లో ఉంటారా, లేక అన్ని కేసుల్లోనూ బెయిల్ పొంది బయటకు వస్తారా అన్నది పూర్తిగా కోర్టు నిర్ణయాలపై ఆధారపడి ఉంది. కేసుల విచారణ ఎలా ముందుకు సాగుతుందో, సాక్ష్యాధారాలు ఎలా నిలబడతాయో చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది. ఇలాంటి పరిణామాల మధ్య రాష్ట్ర రాజకీయాలు మళ్ళీ వేడెక్కుతూనే ఉన్నాయి. చూసినట్లయితే ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేడెక్కిస్తున్నారు, ఇటు టీడీపీ వాళ్ళు వేడెక్కిస్తున్నారు అనమాట. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? అంబటి రాంబాబు గారిపై జరుగుతున్నటువంటి చర్య కక్షపూరితంగా జరుగుతున్నదా, లేక చట్టరీత్యా చట్టబద్ధతగానే జరుగుతున్నటువంటి చర్యలా ఇది? ఈ అంశంపై మీ విలువైనటువంటి ఏదైతే అభిప్రాయం ఉందో దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. నోటిఫికేషన్లు రావాలి అంటే బెల్ ఐకాన్ని చేసుకోండి. తాజా వీడియోలు మీకు ముందుగానే అందుతూ ఉంటాయి. ఈ వీడియో ఎంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటూ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు జై హింద్.